దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ప్రభువును ఆరాధించే విషయంలో మనము మన కుటుంబాలు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయక దేవుని మందిరానికి వచ్చి కదా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించి పూజ చేయవలసిన వారమే ఉన్నాం. అలా చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం కొన్ని వచనాలు అక్కడక్కడ నేను చదువుతాను. ఆ వాక్యాన్ని చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. వీలైతే 6 వచనాలు మనం చదువుకుందాం. మీరొక వచనం నేనొక వచనం కలిసి చదువుకొని ఆ అధ్యాయంలో ఉన్న విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టును మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి మూడవ వచనం. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవుననెను. ఐదవ వచనము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండేరు గనుక వారి దోషము పరిహరింపకము, ఎదుట వారి పాపమును తుడిచివేయకము. చివరి 20 నుంచి 23 వచనం వరకు అధ్యాయం చివరిలో 20 నుంచి 23 వచనాలు నేను చదువుతానండి, గమనిద్దాం. గనుక ఏ స్థలములో మీరు బాకానాదం వినపడునో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయును. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రం అగుపడి వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితో కూడున్న యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పితిని. ఇలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారవారు కానీ ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మాగపు తండ్రి, చదువుకున్న లేఖన భాగాన్ని మాకందరికీ అర్థమవులాగున పంచివ్వండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. దివాకర్ కొరకైతేనేమి, మనోహర్ గారి కొరకైతేనేమి తండ్రి, అనారోగ్యంగా ఉన్న వృద్ధాప్యంలో ఉన్న పెరియురాలు పరిశుద్ధమ్మ కొరకైతేనేమి, జాన్ గారి కొరకైతేనేమి మేము ప్రార్థిస్తున్నాం. మా మామగారు ఎబ్నేజర్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగా ఉండండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. మాకందరికీ మీ మాటల చేత మమ్మల్ని సంతోషపరచండి, మమ్మల్ని దిద్దండి, మాతో మాట్లాడండి. మేము మమ్మల్ని సరి చేసుకుని ఇక నుంచి వెళ్ళి క్షేమము, మేలు, దీవెన, ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నెహెమ్యా చేసిన పనిని మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా ఒక ఉద్యోగి అని మొదటి అధ్యాయంలో కనపడుతుంది. మనం 4 అధ్యాయాలు చదువుకున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో నెహెమ్యా ఏం చేశాడు, ఎలాంటి వాడు అన్న విషయాలు కనపడతాయి. నెహెమ్యా అయితేనేమి, ఎజ్రా అయితేనేమి, దానియేలు అయితేనేమి, ఇర్మియా అయితేనేమి, వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు? ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, దానియేలు, ఇర్మియా. ఎన్ని పేర్లమ్మా? 5 పేర్లు. మరలా చెప్తాను. ఎవరెవరు?
ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, దానియేలు, ఇర్మియా వీరందరూ కూడా దేవుని ప్రజలను పురికొల్పినవారు, దేవుని పనికి పురికొల్పినవారు, దేవుని పని చేయాలని చెప్పినవారు, మన దేవుడు గొప్పవాడు అని చెప్పినవారు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోండి, ఆయన నమ్మండి, ఆయన పని చేయండి అని చెప్పినవారు. పనికి ఉపక్రమించిన వారు. పని చేయండి అని చెప్పడం వేరు, పని చేయడం వేరు. చాలామంది మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్లో దేవుడు పని చేసేవారిని దీవించాడు. పని చేయండి అని చెప్పడం ఈజీ, నాకు ఈజీ, అమ్మ అందరు పోయి ఆ కసుగొట్టండి అమ్మ అంటే అయిపోయింది. బట్ అలా కాదు, అలా చేయలేదు. ఏ నాయకుడు కూడా అలా బైబిల్లో చేయలేదు. పని చేస్తూ పని జరిగించుకోవాలి. లేదా కోడిని మీరు చూశారు, కోడిని చూసారా లేదా? నాకు చిన్నప్పుడు మా సండే స్కూల్లో కిజక్క గారు చెప్పారు, వరపసాడి కిజక్క అక్క పాఠం చెప్తూ చెప్పింది అనమాట. కోడి ఏం చేస్తుంది? ఏదైనా గింజలు కనపడితే ఏం చేస్తుంది? పిల్లలు తినడానికి ముందు గింజల దగ్గరికి ఎవరు వెళ్తారు? కోడి వెళ్తుంది. కోడి వెళ్ళి ఆ గింజలు ఉన్నాయన్న విషయాన్ని ఎవరికి చెప్తుంది? కోడి పిల్లలకి చెప్తుంది. అవి వచ్చేంతవరకు అరుస్తుంది. మీరు గమనించినారు లేదో, నేను చూశాను. అవి వచ్చిన తర్వాత అది తినదు. ఎవరికి పెడుతుంది ఆహారం? పిల్లలకే పెడుతుంది. అలాగా దేవుని పనికి ఉపక్రమించాలి, మనం పని చేయాలి. మనతో పాటు మన పిల్లలను కూడా ఏం చేయించాలి? పని చేయించాలి. అది ఆహారం పెట్టేది కావచ్చు, మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, బైబిల్ చదివే విషయంలో కావచ్చు. ముందుగా మన కుటుంబాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఒకటి వ్యక్తిగతంగా మనం సిద్ధం చేసుకోవాలి, రెండవదిగా కుటుంబంగా మనం సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ కుటుంబాలుగా ఇక్కడికి మనం వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం. ఇక్కడ కూడా అందరం సిద్ధపడి ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. కాబట్టి ఎక్కడ నేర్చుకోవాలి దేవుని పని చేయాలనేది? ఎక్కడ నేర్చుకోవాలి? ఇంటి దగ్గర నుంచే నేర్చుకోవాలి. బైబిల్ ఎప్పుడు కూడా చర్చికి వచ్చి నేర్చుకోండి అని చెప్పలేదు. ఎక్కడి నుంచి నేర్చుకొని రావాలి? ఇంటి దగ్గర నుంచే నేర్చుకొని రావాలి. దేవుని పనికి ఇలాగ సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళే 5 మంది. వీరందరూ దేవుని పని చేశారు. వాళ్ళ వ్యక్తిగతమైన పనుల కోసం దేవుని వాడుకోలేదు, వ్యక్తిగత స్వార్థం కోసం పని చేయలేదు. దేవుని పనిని నమ్మకంగా చేసిన వారు. అందరికంటే పెద్దవాడు అబ్రహాము, అంతకంటే పెద్దవాడు మోషే. ఆదికాండంలో మనం చూసినప్పుడు వాళ్ళ కోసం ఏమీ చేయలేదు. వీళ్ళందరూ కూడా దేవుని కోసమే చేసినారు. ఒక వ్యక్తి మోషే, మనకు తెలుసు కదా, మోషే 40 ఏళ్ళు ఎక్కడ నడిపించినాడు? వాళ్ళను అరణ్యంలో నడిపించినాడు. ఏమన్నా ఉద్యోగం చేశాడా? ఇంటికి పోయి వచ్చినాడని ఉందా? ఇంటికి పోయి పిల్లలను పలకరించి వచ్చినాడని ఎక్కడన్నా ఉందా? అలా లేదు. తను మర్చిపోయినాడు, తను దేవుని కోసం బలి అయిపోయినాడు. దేవుని పని మీద అంత శ్రద్ధ కలిగిన వాడు. అందుకే ఆ పని ఏమైంది? సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఏ పని అయితే మనం చేయాలని ముందుకెళ్తామో, మన ఇంటిలో ఒక కార్యం జరిగింది, ఒక పని ఉంది, అందరం కామ్గా ఉండి ఇంకా పెళ్లి చేయాలంటే అయిపోతుందా? పెళ్లి చేయాలంటే ఒక నెల రోజులు ఏం చేస్తాం? ప్లాన్ వేసుకుంటా. నెల రోజులు ప్లాన్ వేస్తేనే ఆ రోజు బాగా జరుగుతుంది. లేదన్నా నేను 2 రోజుల్లో పెళ్లి చేస్తానంటాడు, అట్లే జరుగుతుంది. 2 రోజుల్లో చేసే పెళ్లి వేరు, నెలలో చేసే పెళ్లి వేరు. కాబట్టి ఒక పెళ్ళికి 40 రోజులు మనం పని చేస్తే అది వ్యక్తిగతం, అది కుటుంబం, అది శారీరకంగా మనం చేసే పనులు. అలాగైతే దేవుని పనికి మనం ఎంతగా ప్లాన్ చేసుకోవాలి చెప్పండి? మీరే చెప్పండి. ఇంకా ఏం ప్లానే చేయం కదా, కొన్నిసార్లు ఏం లేదు, మీటింగ్ ఉంది, వస్తాం పోతాం. అలా కాదు, బైబిల్ అలా చెప్పలేదు. ఇది దేవుని పని, ఇది నీ పని, ఇది నా పని, ప్రతి ఒక్కరి పని. అలా బాధ్యత తీసుకుంటేనే ఇంట్లో పని అయినా దేవుని పని అయినా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వేసే క్వశ్చనే, అంతా నాకే పని, మీరేం చేయరంటుంటారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వేసే కామన్ క్వశ్చన్. ఏంటి సమస్య? ఏంది? భర్త పని చేయడు, పిల్లలు పని చేయరు, ఓన్లీ ఎవరు పని చేస్తారు?
ఒప్పుకోండి, మొగోళ్ళు ఒప్పుకోండారో ఏమో నాకు తెలియదు, ఒప్పుకొని తీరాల్సిందే. మా భార్య కూడా రోజు క్వశ్చన్ వేస్తుంది, అంతా నేనేనా, ఇంకా ఎవరు చేయరా మీరు అంటూ ఉంటుంది. మా ఇంట్లో ప్రతిరోజు వేస్తే నా భార్య వేసే క్వశ్చన్ అది. అదే పనిని ఏం చేసుకోవాలి, ఇంట్లో కూడా ఏం చేసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సంతోషం అనేది ఉంటుంది. లేకపోతే అక్కడ దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ సంతోషము ఉండదు. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా బాధ్యత తీసుకొని పని చేయాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఎవరు తీసుకున్నారు? నెహెమ్యా తీసుకున్నాడు. నెహెమ్యాకి ఎవరైనా చెప్పినారా? ఎవరన్నా వెళ్ళి చెప్పినారా? ఎవరు వెళ్ళి చెప్పలేదు. చూడండి, మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం చదువుకున్నాం కదా ఆ భాగం. ఎందుకు నెహెమ్యా ఎందుకు పని పూడ్చుకున్నాడు, దేనికోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అని చూస్తే 3వ అధ్యాయం చూడండి. వారు చెరపట్టిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. వారు యెరూషలేము యొక్క ప్రాకారము ఏమైంది? నెహెమ్యాకి ఇంత పని చేయాలన్న ఆసక్తి కలగడానికి కారణం ఏ ప్రవక్త వెళ్ళి చెప్పలేదు, ఏ దేవుడు వెళ్ళి చెప్పలేదు. ఆయనకు మందిరం మీద ఉన్న ప్రేమ. ఆయన ఇశ్రాయేలీయుడు, యెరూషలేములో ఉన్నాడు, ఇప్పుడు చెరలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అయితే ఆయనకు దేని మీద పని చేస్తున్నాడు, కానీ ఆయన మక్కువ ఇంట్రెస్ట్ అంతా దేనిపైన ఉంది? మందిరాన్ని గురించిన ఆలోచన ఉంది. ఇది ఉంటే చాలు మనకు కూడా. మన పనులు మనం చేసుకుందాం, మన ఉద్యోగాలు మనం చేసుకుందాం. అదే క్రమంలో వారమంతట్లో కూడా అప్పుడప్పుడు దేని గురించి ఆలోచించేద్దాం? దేవుని పని, దేవుని మందిరం గురించి కూడా ఆలోచన చేద్దాం. ఇది జీవితంలో ఒక పార్ట్ కావాలి, ఇది ఒక భాగం కావాలి, అలవాటు కాదు కావాల్సిందే. చాలామందికి చర్చి అలవాటు, అది కాదండి. ఇది చర్చి మనది అనుకోవాలి, ఇది నాది అనుకోవాలి, ఇది దేవుని మందిరం అనుకోవాలి. ఇక్కడ ఎవరు కాదు, ఇక్కడ నడిపిస్తారు అంతే. నడిపించేవాడు మనిషే, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పరిచేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి మందిరం పట్ల తనకున్న మక్కువ చెప్తున్నాడు. ఏమనిపించింది? మందిరం విషయమై ఏం విన్నాడు? అక్కడే ఉంది 3వ అధ్యాయంలో, అక్కడే ఉంది. నిందను పొందుచున్నారు, వారు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఏం విన్నాడమ్మా? మందిరం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరం పట్ల నెహెమ్యాకి మక్కువ, ఆసక్తి కలగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుని మందిరం గుమ్మాలు పడిపోయినాయి, అగ్ని చేత కాల్చబడింది అని 2 పదాలు విన్నాడు. వింటానే ఆయనకు ఇంకా ఆగడానికి లేదు. ఎక్కడో చెరలో ఉన్నాడు, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, అక్కడ పని చేసుకుంటున్నాడు, ఉద్యోగాన్ని వదిలేసాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అవన్నీ తెలుసు, అవన్నీ మొదటి అధ్యాయంలో కనపడతాయి. రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఉద్యోగానికి సెలవు పెట్టాడు. నేను ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలన్నా, ఆ గుమ్మాలు బాగు చేయాలన్నా అన్న ఆలోచన, తపనతో ఎక్కడికి వచ్చాడు? మరలా యెరూషలేముకి చేరి వచ్చాడు. కాబట్టి నెహెమ్యాకి ఎవరు చెప్పలేదు. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, దేవుని బిడ్డ కాబట్టి ఆటోమేటిక్గా దేవుని మందిరం మీద ఆయనకేముంది? ఒక ప్రేమ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మందిరంలో మనము రక్షణ పొందాం, ఈ మందిరంలో మన పిల్లలు రక్షణ పొందారు, ఈ మందిరంలో మన కుటుంబాలు బాగుపడ్డాయి, ఈ మందిరంలో ప్రార్థనల ద్వారా మన పిల్లల చదువులు బాగుపడ్డాయి, ఈ మందిరంలో ప్రార్థనల ద్వారా మన ఆరోగ్యాలు బాగుపడ్డాయి. ఇన్ని కార్యాలు దేవుని మీద ఆధారపడి చేస్తూ ఉన్నామే, కానీ అప్పుడప్పుడు మందిరం మీద ఏముండదు? మనకి ప్రేమ ఉండదు. అవసరానికి వాడుకోవడం కాదు మందిరం అంటే. చాలామందికి పెళ్ళిళ్ళ కోసమో లేదా సమాధి కార్యక్రమం కోసమో తప్పదురా నాయన అని కొంతమంది వస్తుంటారు. కర్నూలు లక్ష్మీనగర్ సంఘంలో ఒక వ్యక్తి నేను అడిగాను, ఏం సార్ చర్చికి అక్కడ పోతుంటారు కదా, ఇక్కడికి వస్తారు ఎందుకంటే వాళ్ళు సమాధి కార్యక్రమం చేయరు సార్, మీరు చేస్తారు సార్. ఎందుకు వచ్చాడు ఆయన? ఏం కార్యక్రమం చేస్తారని వచ్చాడు? సమాధి కార్యక్రమం చేస్తారని వచ్చాడు, అంతే. అదే అలా ఆ ఉద్దేశంతో కాదు. ఇక్కడికి వస్తే అన్నీ జరుగుతాయి,
అయితే ఆ ఉద్దేశంతో మనం రాకూడదు. ఎట్టి ఉద్దేశంతో రావాలి? ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, నా జీవితాలను బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నన్ను బాగు చేస్తాడని మనం ఇక్కడికి రావాలి. అప్పుడే దేవుని కార్యాలు చూస్తాం, దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అలా ప్రేమించిన నెహెమ్యా అంతగా ప్రేమించాడు కాబట్టి ఏం పడిపోయిందంటే బాధేసింది ఆయనకి. మందిరం బాగలేదంటే, గుమ్మాలు పడిపోయినాయంటే బాధ వేసింది. బాధ వేసి ఏడ్చాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు. అదే మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేశాడు కదా. ఏ పనికైనా ఏ పని ప్రారంభమైనా దేంతో ప్రారంభించాలి? దేంతో ప్రారంభించాలమ్మా? ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థన చేయాలి. పనికి పూనుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేశాడంటే ఏడ్చి ప్రార్థన చేశాడు. మన జీవితాలు పడిపోయినప్పుడు, వ్యక్తిగత జీవితాలు పడిపోయినప్పుడు, వ్యక్తిగత జీవితాలు కాలిపోయినప్పుడు, మన కుటుంబ పరిస్థితులు కాలి మసైపోతున్నప్పుడు, మన కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు, నా వ్యక్తిగత జీవితం నాశనమైందిరా అనుకునేటప్పుడు నీవు నేను చేయాల్సిన పనేంటి? నీవు నేను చేయాల్సిన పదేందమ్మా? ప్రార్థన. అది గుర్తుపెట్టుకోండి. ఆనాడు అది శారీరకమైన మందిరం, ఈనాడు కొత్త నిబంధన వచ్చేసరికి నీ హృదయమే దేవుని ఆలయం కదా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? నీ హృదయమే దేవుని ఆలయం. మందిరం గురించి మనకు శ్రద్ధ ఉండాలి. రెండవదిగా వ్యక్తిగత హృదయం అనే ఆలయం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది పడిపోయిందా? అది ప్రార్థన లేక ఉందా? అది బైబిల్ చదవకోకుండా దుమ్ము పట్టిందా? బూజు పట్టిందా? అట్లనే ఉన్నావా? మారు మనస్సు లేకుండా ఉన్నావా? రక్షణ పొందినావే కానీ మారు మనస్సు లేదు, బాగు చేసుకోవడం లేదు, బాగు చేసుకోవాలన్న తపన బాధ లేనే లేదు. ఆనాడు అది మందిరం, ఈనాడు మన హృదయమే దేవుని ఆలయం. ఈ హృదయం ఏమైపోయింది? ఆ మందిరం అయితే గుమ్మాలు పడిపోయినాయి. గుమ్మాలు పడిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ బార్డర్ లేదనుకోండి, ఆ గేట్ లేదనుకోండి, ఏమవుతుంది? ఏమొస్తాయి లోపలికి? మనందరం వెళ్ళిపోతే ఏమొస్తాయి లోపలికి? కుక్కలు వస్తాయి. మనకున్నవన్నీ ఏంది? ఇక్కడ కుక్కలే. మన చుట్టూ ఉండేది 20 కుక్కల దాకా ఉన్నాయి. కుక్కలన్నీ ఏమవుతాయి? ఎక్కడికి వస్తాయి? లోపలికి వస్తాయి. ఎందుకు కారణం ఏంటి? కుక్కలు లోపల రావడానికి కారణం ఏంటి? ఏం లేదు, గుమ్మం లేదు. శత్రువులు వస్తారు, జంతువులు వస్తాయి, అన్యాక్రాంతం లోపలికి వస్తుంది, అపవిత్రమైనది లోపలికి వస్తుంది. అర్థమవుతుందా వాక్యము? హృదయం అనేది సరి చేసుకోకపోతే, హృదయంలో దేవుడు లేకపోతే, హృదయంలో దేవునికి స్థానం లేకపోతే, మందిరం ఆ గుమ్మాలు పాడైపోతే సాతాను జొరబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సాతాను జొరబడి ఏం చేస్తాడు? పవిత్రంగా ఉన్నదాన్ని ఇంకా ఏం చేస్తాడమ్మా? అపవిత్రం చేస్తాడు. అలా అపవిత్రం కాకుండా ఉండాలంటే గుమ్మాలు ఖచ్చితంగా కట్టుకోవాలి. గుమ్మాలు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా కట్టుకోవాలి. నీ గుమ్మం నువ్వు కట్టుకోవాలి, నా గుమ్మం నేను కట్టుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, నా హృదయాన్ని నేను బాగు చేసుకోవాలి. బాగు చేసుకోకపోతే ఏం జరుగుతుంది? మా మామకి చిన్న గుల్లలు వేసాయి కదా, 8 నెలలైంది పడుకొని. చిన్న గుల్లలు వేసాయి. చిన్న గుల్ల పెద్దగా అయిపోతా ఉంది. దాన్ని ఏం చేసుకోవాలి? పలకండి. దాన్ని ఖచ్చితంగా బాగు చేసుకోవాలి. బాగు చేసుకోకపోతే ఏమవుతుంది? ఒళ్ళంతా నాశనం అయిపోతుంది. నాశనం అవుతూ ఉన్నా కూడా అలానే ఉన్నాడు అనుకోండి, ఇల్లు పడిపోతుంది. పడిపోయి ఇంటి ముందర కూర్చొని బాగా పడిపోతుంది మా ఇల్లు, నేను కట్టుకుంటా మంచిగా అంటావా, ఏడుస్తామా? చెప్పండి. నీ కళ్ళ ముందు నీ ఇల్లు పడిపోతుంటే ఏడుస్తావా, నవ్వుతావా? ఏడుస్తారా, నవ్వుతారా? ఏడవాలి. మళ్ళీ మనకెందుకు ఏడుపు రావడం లేదు?
మనకెందుకు ఏడుపు రావడం లేదంటే ఏమనుకుంటున్నాం? నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది అనుకుంటున్నా. నా ఇల్లు బాగుందని నేను అనుకుంటున్నా. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయం చెడిపోయింది అంటున్నాడు. నీ ఆలయం చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది. అందులో జంతువులు చేరాయి, అందులో కప్పలు చేరాయి, అందులో పాములు ప్రవేశించాయి, అందులో ఎండ్రకాయలు ప్రవేశించాయి, అందులో తోడేళ్ళు ప్రవహించాయి, అందులో ఎన్ని వచ్చినాయో తెలియదు. నీ గుమ్మాలు నువ్వు సరిగా మూసుకొని కారణంగా, నువ్వు వాకిలి వేయని కారణంగా, రాత్రి వాకిలి తెరిచి పడుకోండి. ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక్కరోజు రాత్రి మనందరం ఇల్లు తెరుచుకొని పడుకుందాం. ఏమవుతాయి? పొద్దున ఇంకేముండదు, ఇంక చర్చికి ఆటోకి కూడా ఛార్జీలు ఉండవు. ఏమవుతారు? రాత్రి దొంగలు ప్రవేశించి ఏం చేస్తారు? దొంగిలి పోతారు. అందుకే రాత్రి ఏం చేస్తాం? ఏం రా తాళం వేసినావా లేదా, గడబెట్టినావా లేరని అరిసే వాళ్ళు ఇంట్లో ఒకరు ఉంటారు. మా ఇంట్లో నేను అరుస్తుంటాను అనమాట, ఏం గడబెట్టినారా లేదా అని. ఇంకా ఆ అలవాటు లేకపోతే ఏమవుతుంది? మా ఇంట్లో జరిగింది. మా మామకు బాగాలేదని మేము తలుపు తెరిచి పడుకుంటాం. మా ఇంట్లో జరిగింది. మా ఇంట్లో బంగారం డబ్బులు లేవులేండి. ఉన్న 4 సెల్ ఫోన్లు ఎత్తుకొని పోయినాడు. 4 సెల్ ఫోన్లు, మా అమ్మ బ్యాగు, మా ఆవిడ బ్యాగ్ ఉంటాయి కదా. ఇంట్లో వరుసగా ఇట్లా వాకిట్లో పడుకుంటే కూడా దాటుకొని 7 మంది దాటుకొని సెల్ ఫోన్లు తీసుకొని బ్యాగులు తీసుకొని నీట్గా వెళ్ళిపోయినాడు. మా మామ లేచి, ఆరోగ్యం బాగాలేదు కదా, లేచి బాత్రూమ్ పోయి తలుపులు వేయకుండా అట్లా పడుకున్నాడు. అంతే. పొద్దున్న లేస్తే ఏం లేవు, సెల్ ఫోన్లు లేవు, బ్యాగులో ఉన్న డబ్బులు లేవు, ఏమీ లేవు. అజాగ్రత్త. గుమ్మములు ఎందుకు భద్రంగా వేసుకోవాలంటే అపవాదికి ఎప్పుడైనా లోపలికి వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది క్రైస్తవులకు, మనం క్రైస్తవులముగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు జాగ్రత్తగా ఉండాలి? ప్రతి వారం జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదినం జాగ్రత్తగా ఉండాలి, ప్రతిరోజు జ్ఞాపకం ఉండాలి. ఎందుకు? మనసు చెడ్డది. ఏది చెడ్డదమ్మా? పైకి మంచిగా ఉంటాం కానీ మనసు మాత్రమేంటి? చెడ్డది. దేవుడు చెప్పాడు నువ్వు చెడ్డది నేను మంచి ఉన్నాను అంటే కాదు, అది బైబిల్ చెప్పింది. నీ మనసు చెడ్డది, నీ హృదయం. నేను చెప్పిన మాటలు కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం, బాబు త్వరగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఏందమ్మా? మనం కాదు, మోసం కాదు, మన హృదయం. మన మనుషులమే. మన హృదయం ఎలాంటిది? చెడ్డది. ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది మైండ్. మనం చేసే పనులన్నీ గుర్తుకొస్తుంటాయి కదా. పోవాలా, చికెన్ తెచ్చుకోవాలా, ఈయన లేటుగా చెప్తాడేమో, ఈడే ఉంటాం. ఇట్లా అనుకుంటుంటాం ఒక్కొక్కరం. నేను కూడా అనుకుంటుంటాం, తొందరగా ఇంటికి పోవాలా, ఆకలి అవుతుంది, అన్నం తినాలా. ఏం చెడ్డది? హృదయం చెడ్డది. దాని ఆలోచనలు చెడ్డవి. అది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా హృదయం చాలా చెడ్డది. శరీరం శరీర క్రియలు ఆలోచిస్తుంది, ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తుంది. కాబట్టి శరీరాన్ని చంపివేయాలి. ఆత్మ చేత శారీరక క్రియలు ఏం చేయాలి? చేయాలమ్మా? చంపివేయాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి తలుపులు, గుమ్మాలు వేసుకోవాలి. తలుపులు, గుమ్మాలు తెరిచి పెడితే దానికి బాగు చేసే వాళ్ళు ఎవరు? కాబట్టి మన హృదయం అనే తలుపులు దేవుడు తడుతూ ఉన్నాడు. తెరిచి ఎవరికి స్థానం ఇవ్వాలి? ఎవరిని లోపలికి రమ్మని చెప్పాలి? దేవుని రమ్మని చెప్పాలి. దేవుని సహవాసం ఉండాలి. ప్రార్థన అనే సహవాసం, ప్రార్థన అనే అలవాటు, వాక్యం చదవడం అనే అలవాటు ద్వారా ఈ లోపల ఉండే శాతాన్ని మనం బయటికి పంపించగలం. లేకపోతే వాడు పోడు, మనల్ని నాశనం చేస్తూనే ఉంటాడు. మనం కొరుకుతూనే ఉంటాడు. అది పెరిగి పెద్దదై నష్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదినం మనం బైబిల్ చదువుకోవాలి. ఇవి ఎవరైతే చెయ్యరో ఖచ్చితంగా ఎవరు దూరుతారు? లోపలికి ఎవరు వస్తారు చెప్పండి. అంతే కదా. ఆత్మీయతకు స్థానం లేకపోతే వెంటనే ఎవరు వస్తారు అక్కడికి? ఆ ప్లేస్ ఎవరు ఫిలప్ చేస్తారు?
అన్నం తినకపోతే ఏమొస్తుంది? గ్యాస్ వస్తుంది. అన్నం తినలేదంటే ఆ ప్లేస్లో పొట్టలోకి ఎవరు వెళ్తారు? గ్యాస్ వెళ్ళి కూర్చుంటారు. అయిపోయా, గ్యాస్ పెరిగి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. కాబట్టి సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. గుమ్మాలు పాడైపోతే వాటిని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. నెహెమ్యాకు వచ్చిన ఆలోచన అదే. గుమ్మాలు పడిపోయినాయి, నేను బాగు చేయాలని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో అక్కడ ఈ భాగంలో వివరిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి రండి. ఏం చేశాడనేది చూసి మనం ముందుకు సాగిపోదాం. 3వ అధ్యాయం చూడండి. ఏం చేశాడు? బాగు చేయాలని 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అనుకున్నాడు, వచ్చాడు. 3వ అధ్యాయంలో చూడి ఏం చేశాడో చూడండి. 3వ అధ్యాయం అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను, చదువుకొని మనం చదువుకున్న భాగానికి వెళ్దాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మోయ గోపురము వరకు హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణం వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాను. ఈ అధ్యాయంలో ఒక పదం ఎక్కువసార్లు కనపడుతుంది. ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే 2 సార్లు కనపడింది. ఏ పదం అది? వినాలా, బైబిల్ చూడాలా, అండర్లైన్ చేసుకోవాలా, పెన్ను పెట్టుకోవాలా, అండర్లైన్ చేసుకోవాలా, అప్పుడే అది గుర్తుంటుంది. పెన్ను లేకపోతే నువ్వు టైంపాస్కి వచ్చినట్టే. చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా దాన్ని బైబిల్ను పెన్ను ఉండాల చేతిలో, అండర్లైన్ చేసుకుంటుండాలి, అప్పుడే వాక్యం అర్థమైనట్టు. ఏముంది? ఆనుకొని. ఏముందమ్మా? ఎవరిని ఆనుకున్నారు? ఒకరినొకరు వరుసగా కుటుంబాలు ఉన్నాయి. యెరూషలేం చుట్టూ ప్రాకారం పడిపోయింది. ప్రాకారం చుట్టూ ఎవరున్నారు? కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు వాళ్ళు ఒక్కొక్కరు, ఇప్పుడు నేను ఈడున్నాను, నా ఎదురు గుమ్మం పడిపోయింది. నా ఎదురు గుమ్మాన్ని ఎవరు బాగు చేసుకోవాలా? నేను వెళ్ళి బాగు చేయాలా? అది అక్కడ రూల్ అన్నమాట. అంటే నెహెమ్యా ఒక్కడే వెళ్ళాడు, కానీ ఎంతమందిని సమకూర్చుకున్నాడు? ఆ ప్రాకారము చుట్టూ ఉండే కుటుంబాలన్నిటికీ వెళ్ళి చెప్పినాడు. చెప్తే వాళ్ళు కూడా సిద్ధపడినారు. అదే 3వ అధ్యాయంలో కనపడుతుంది. అన్న, నా ఇంటి ఎదురుగా గుమ్మం పడిపోయిందన్న, నేను కూడా బాగు చేస్తానా అని వచ్చాడు. నా పక్కన రాజు అన్న ఇల్లు ఉందనుకోండి, ఆ రాజు అన్న కూడా ఏమన్నాడు? అన్న, ఆ వాకిలి నేను కడతానన్నా అని వచ్చాడు. అలా యెరూషలేము చాలా పెద్దది, మందిరం చాలా పెద్దది, మందిరపు గుమ్మాలు చాలా పెద్దది, దాని ప్రాకారం కూడా చాలా పెద్దది. అయితే ఆ మందిరం చుట్టూ ఉండే జనులందరూ ముందుకొచ్చారు. దేని కట్టడానికి? ప్రాకారం కట్టడానికి. పనికి పూనుకుందెవరు? నెహెమ్యానే. నెహెమ్యా ఏ పని పూనుకున్నాడు? తన పని కాదు, తన ఇంటి పని కాదు. ఎవరి పని? దేవుని పని. దేవుని పని పూనుకొని అందరినీ కలుపుకున్నాడు. అందరినీ కలుపుకొని పని చేయడం ద్వారా 52 రోజుల్లో మందిర ప్రాకారం అంతా ఏమైపోయింది? కట్టబడింది. ఆయన ఇంజనీరింగ్ చదవాలా, సివిల్ ఇంజనీర్లు పిలిచలా, పెద్ద ఇంజనీర్లు పెట్టాలా, ఎవరిని చేయాలా? నెహెమ్యా చేసింది ఏంటంటే పనికి అందరినీ కలుపుకున్నాడు. పనికి ఏం చేయాలమ్మా? పనికి ఏం చేయాలి చెప్పండి? అందరినీ కలుపుకోవడం. రెండవది, మొదటిది ఏం చేయాలి? ఏ పనికైనా ప్రారంభం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యో, నా గుమ్మాలు పడిపోయినాయి దేవా, మా ఇండ్లు బాగులేదు ప్రభువా, మా గుమ్మాలు బాగు చేయి, మా తలుపులు బాగు చేయి, మా హృదయాలను బాగు చేయి. నా హృదయం చెడ్డగా ఉంది, ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, పడుకుంటే చెడ్డ ఆలోచనలే, ఒంటరిగా ఉంటే చెడ్డ ఆలోచనలే, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. పనికి పూనుకున్నాడు నెహెమ్యా, అందరినీ కలుపుకున్నాడు. అందరినీ కలుపుకున్నవాడే నాయకుడు. అందరినీ కలుపుకున్నవాడే నాయకుడు. ఇప్పుడు ఇంటికి వద్దాం, కలుపుకొనుట అనేదాన్ని ఇంటికి తీసుకొద్దాం. లేదా ఇంట్లో ఒక పని చేస్తున్నాం, ఏం చేయాలి? చెప్పాను కదా, ఒకరే చేయకూడదు. అందరూ ఏం చేయాలి? అందరూ చేయి వేస్తే పని ఏమవుతుంది? చెప్పండి, త్వరగా అయిపోతుంది. దాంట్లో ఆనందం ఉంటుంది, దాంట్లో సంతోషం ఉంటుంది.
ఒకరు చేస్తే బాధ వేస్తుంది, అందరూ చేస్తే త్వరగా అయిపోతుంది. ఒకరు చేస్తే సంవత్సరం అవుతుంది, అందరూ చేస్తే వారమే అయిపోతుంది. ఇల్లంతా కలిసి ఉండాలి. పిల్లలు, తండ్రి, కొడుకులు, కుమార్తెలు, పిల్లలు కలిసి పని చేసుకోవాలి. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. మా అమ్మ ఏం చేసేది, వంట టీచర్, పొద్దున్నే లేచి వంట తీసుకొని పోవాలి. ఇంకా వంటకాడ కూర్చుంటారు. కారం దేరా, ఉప్పు దేరా, ఆ డబ్బా దేరా, ఈ డబ్బా దేరా, ఇంక రోజు చేయాలి. నాకు అందించి నాకు కూడా వంట వచ్చింది. అందించి ఏమొచ్చింది, నేను కూడా వంట చేస్తాను ఇప్పుడు, ఏం ప్రాబ్లం. ఎందుకు, చిన్నప్పుడు అంతా 10 సంవత్సరాలు మా అమ్మకి ఏం చేశాను, కారం దేరంటే కారం ఇచ్చాను, ఎంత వేస్తుందో చూశాను. ఉప్పు దేరంటే ఉప్పు ఏం చేస్తున్నాను. పప్పు చేసేటప్పుడు ఏం చేసిందో చూశాను. చికెన్ చేసేటప్పుడు ఏం చూశాను. చపాతీ చేసేటప్పుడు ఏం చేసిందో చూశాను. 10 సంవత్సరాలు చూస్తే రాదా? చెప్పండి, పలకండి. ఏం నేర్పించారు, పెళ్ళి చేసి పంపిస్తారు. ఏమ్మా నీ కూతురుకు అన్నమే రాదు వండేదని అత్త తిడుతుంటుంది కదా. నేర్పించవలసిన బాధ్యత ఎవరిదమ్మా? ఎవరిది చెప్పండి. మా అమ్మ మాకు నేర్పించింది, కానీ మా పిల్లలకి నేర్పించాలంటే కష్టమైపోయింది. అర్థమైందా? మా అమ్మ మాకు నేర్పించింది, మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరికి కష్టమైంది? అన్నం చేయరంటే చేస్తాడు వాడు, చూసినాం పో అంటాడు. నేర్పించుకోవాలి. ఆడపిల్లలకి ఖచ్చితంగా నేర్పించుకోవాలి. ప్రార్థన చేయడం నేర్పించుకోవాలి, వంటలు చేయడం నేర్పించుకోవాలి. మన పిల్లలకు అన్ని అలవాట్లు నేర్పించాలి. అన్నిట్లో ఆరితేరి ఉండాలి. నా కూతురు అన్నిట్లో ఫస్ట్. చదువు ఒకటే వస్తే ఎట్లా? చదువు ఒకటే జీవితం కాదు. చదువు ఒకటే జీవితం అంటే తర్వాత పని నువ్వు పోయి వంట చేయాల్సి వస్తుంది. అల్లుడింట్లో పోయి పోతుంటే వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు. ఏమ్మా అంటే, ఏం చేస్తారు సార్, అప్పుడు నేర్పించలే, ఇంకెట్లో కట్ట ఉండండి అంటుంటారు. చాలామంది కుటుంబాలు ఎప్పుడు తెలుస్తాయంటే, మేము లెక్చర్గా పనిచేస్తాం. భోజనం బల్ల దగ్గర కూర్చుంటాం. అందరూ క్యారియర్లు తెచ్చుకుంటారు. ఆడ బయటపడుతుంటాయి అన్నమాట. ఎవరిది బాగుంది, ఎవరిది బాగలేదు కదా. మన క్యారియర్లు, మీ క్యారియర్లు కూడా ఏడ తెరుస్తారు అందరూ? చెప్పండి. మీ క్యారియర్లు, కట్టే క్యారియర్లు ఏడ తెరుస్తారమ్మా? అందరూ స్కూల్లో తెరుస్తారు. స్కూల్లో ఓటింగ్ చేస్తుంటారు. తెలుసా మీకు ఆ విషయం? స్కూల్లో నీ పప్పుకు రేటింగ్ జరుగుతుంటుంది. నీ పప్పే బాగాలేదు, నాకు వద్దులే అంటారనమాట. జరుగుతుంటాయి వాస్తవాలు, ఇవన్నీ అబద్ధాలు కాదు నేను చెప్పేది. నేను టీచర్ కాబట్టి చెప్తున్నా. నేను స్కూల్ పెట్టినప్పుడు కూడా చూశాను. నా స్కూల్కి 40 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం బెల్లు కొడితే నేను ఉండేవాడిని. తెరుస్తారు, క్యారియర్లు తెరిస్తే వాడు తినాడు. ఏం రా అంటే, బాగాలేదు సార్ అంటాడు. అర్థమవుతుందమ్మా? నువ్వేమో పొద్దున్న లేచి ఏమేమో చేసి చెమటలు కార్చుకొని క్యారియర్ ఇటు పోతే ఎట్ట పంపించావు క్యారియర్ అట్టే వస్తుంటుంది. ఆ క్యారియర్ ఎన్నికి వచ్చిందంటే వాడిని తిడతారే కానీ, అరే నేను సరిగా చేయలే కదా, ఈరోజు సరిగా చేయలే కదా, ఏం చేయాలని ఆయన, ఏం తింటావురా అని ఎప్పుడన్నా అడిగినారా? ఇదే తిను. మనకు వచ్చే పదం ఏంది? ఇదే తిను, ఇదే నాకు వచ్చేది, ఇదేరా. మా అమ్మకి ఏం రాదు, అన్నం పప్పు తప్ప మా అమ్మకి ఏం రాదు అని ఆడ చెప్పుకుంటుంటారు. నేను తమాషా చెప్పట్లమ్మా, రాకపోతే నేర్చుకోండి. కొత్త కొత్త వంటలు నేర్చుకోండి. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని? నీ పిల్లల కోసమే, నీ బావు కోసమే, నీ పిల్లలు బాగు చేసుకోవడం కోసమే. చాలామంది సమస్యలు మీరు అనుకుంటున్నారు, స్కూల్లో వాడు మోస్తూ ఉన్నాడు, భరిస్తున్నాడు మన బాధలన్నీ. మనకు చెప్పరు వాళ్ళంతే. చెప్పినా ఏమంటావు? ఎందుకురా తినలేదని లేదంటావే కానీ, ఏం నాయనా బాగుందా బాగలేదారా, టేస్ట్ బాగుందా బాగలేదారా అని అడగవు. డాడీ ఈరోజు ఈ క్యారెట్ తిన్న డాడీ నా కూతురు చెప్తుంటుంది. ఏం మా అమ్మ పంపించిన క్యారెట్ అంటే, ఈరోజు బాగాలేదు డాడీ, అందుకే నా ఫ్రెండ్కి తిన్న డాడీ అంటుంటుంది. నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. అడిగి ఏం చేసుకోవాలి? అడిగి తిట్టడం కాదు, అడిగి ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అప్పుడు పిల్లలు బాగుపడతారు, కుటుంబం బాగుపడుతుంది. నేను చేసినాను, నువ్వు తిను, ఇంతే అంటే అంతే ఉంటుంది. వాడికి అలవాటు అవుతుంది. ఇంకేం అలవాటు అవుతుంది చెప్పండి? నెక్స్ట్ అలవాటు ఏం చేసుకుంటారు మీరే చెప్పండి. 10వ తరగతి వరకు ఫ్రెండ్స్ తింటాడు. ఇంకా ఇంటర్ తర్వాత జోగులకు ఏమొస్తాయి?
డబ్బులు వస్తాయి. అందుకే ఇంటర్ డిగ్రీ చదువుతారు క్యారియర్ తీసుకుపోరు. వద్దులే మమ్మీ అంటుంటారు, నీ క్యారియర్ చూసినా పోరు కొట్టింది, నువ్వు ఎప్పుడు అవే చేస్తావు. నాకు క్యారియర్ వాస్తవాలు, ఇవన్నీ అబద్ధాలు చెప్పట్లేదు. మీరు మీ ఇంట్లో జరుగుతుంటాయి ఇవన్నీ. ఇంటర్ డిగ్రీలో నీ క్యారియర్ తీసుకొని పోవట్లేదు వాడు. వాని అభిరుచులకు తగ్గట్టుగా నువ్వేం చేయలేకపోతున్నావు, వంటలే చేయలేకపోతున్నావు. కలుపుకోవాలి, సమస్యలు కలుపుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యకు పరిష్కారం చేసుకోవాలి. అప్పుడే కలుపుదల అనేది వస్తుంది. లేకపోతే అది అట్లే పెండింగ్ పెడి వాడు ఏం చేస్తుంటాడు, బయట తింటుంటాడు. బయట తిని గోబీ నూడిల్స్ తిని కదా, గోబీ నూడిల్స్ ఇంకొకటి ఏదో ఇవే తింటారు. ఇవి తప్ప ఏం తినరు. 30 ఏళ్ళకి వస్తే అన్ని రోగాలు. ఎందుకు వచ్చినాయి? రోగానికి కారణం ఎవరు? పలకరు, పలకరు. రోగానికి కారణం ఎవరమ్మా? మళ్ళీ పొద్దున్న లేసి ఏం చెప్పుకుంటా, అబ్బా నా భలే కష్టపడతాను, నా భలే క్యారియర్ చేసి పంపిస్తాను. నీ క్యారియర్ నీ పిల్లలే తినలేదమ్మా. కాబట్టి బాగు చేస్తాను. నేను క్యారియర్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే మనకు అందరికీ సూట్ అవుతుందని మాత్రమే ఉపయోగించాను. తిట్టుకోద్దండి. దాన్ని బాగు చేసుకోవాలి. చిన్న వంటనే సరి చేసుకోలేకపోతే జీవితాన్ని ఏం సరి చేసుకుంటాం? చిన్న విషయం వంటనే సరి చేసుకోలేకపోతున్నాం మనం, జీవితాన్ని ఏం బాగు చేసుకుంటాం? కుటుంబాన్ని ఏం బాగు చేసుకుంటాం? సమస్యలను ఏం బాగు చేసుకుంటాం? ప్రతిదీ ఆలోచన చేయాలి, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఒకరిదొకరు చూసి బాగు చేసుకోవాలి. వారిని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అది వంటలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్య ధ్యానంలో కావచ్చు. సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. బాగు చేసుకోండి వాళ్ళు. ఒకరిని చూసి ఒకరు ఏం చేసుకోవాలమ్మా? బాగు చేసుకోవాలి. చూడండి, అదే పదం ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఆనుకొని అనే మాట కనపడుతుంది. ఆనుకొని ఏం చేశారు? ఆ మాట ఇప్పుడు బాగు చేశారనే మాట ఎవరు బాగు చేసుకున్నారో చూడండి. ఆ పనిలో 8వ వచనం చూడండి. ఆ పనిలో ఎవరెవరు బాగు చేసుకున్నారు? 8వ వచనం. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడై ఉండేను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దానిని ఉండరిచి వారిని ఆనుకొని యెరూషలేములో సగభాగమును అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫయా బాగు చేశాను. 3వ అధ్యాయం నేను చదువుతున్నది, 9-10 వచనాలు. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఉన్న హామారు కుమారుడైన యెదయ ఏం చేసుకున్నాడమ్మా? ప్రతి పదం, ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు బాగు చేసుకున్నారు. బాగు చేసుకోవడమే వాళ్ళ పని, ఇంకంతే, ఇంకేం చేయలేదు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో బాగు చేసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి? బాగు చేసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. బాగు చేసుకోవాలనా లేదా? మన ఇంట్లో వ్యర్థ పదార్థాలు, వ్యర్థ వస్తువులు ఎక్కువ ఉంటాయి. మీరు బాగా గమనించండి. అవి పడేయము, అవి ఎట్లా పెట్టుకుంటాం. కాబట్టి వ్యర్థమైనది ఏం చేయాలి? పడేయాలి. అవసరమైనది తెచ్చుకోవాలి. అది వ్యర్థం, అది పనికిరాదు, తీసేద్దాం. నేను అన్నం బాగు చేయలేను, నాకు అన్నం చేయడం రాలేదు, నేర్చుకుందాం, బాగు చేసుకుందాం. నాకు పప్పు చేయడం రాలేదు, నేర్చుకుందాం. నాకు ప్రార్థన చేయడం రాలేదు, నేర్చుకుందాం. నాకు పాటలు పాడడం రాదు, నేర్చుకుందాం. బాగు చేద్దాం. మనలో ఉన్న చెడ్డదాన్ని, మనకు చేతగాని దాన్ని అప్పుడే బాగు చేసుకుందాం. బాగు చేసుకుంటే మన ఇల్లు ఏమవుతుంది? బాగుపడుతుంది. బాగు చేసుకుంటే మన పిల్లలు బాగుపడతారు. శుభ్రం చేసుకుందాం. ఇల్లు గలీజ్గా ఉంది, శుభ్రం చేసుకుందాం. యెరూషలేమునికి దేవుడు వెళ్ళాడు కదా, మత్తయి సువార్తలో. యెరూషలేమునికి దేవుడు వెళ్తే అక్కడ గొర్రెలు అమ్ముతూ ఉన్నారు. ఎవరి పని అందరూ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసే స్థలం యెరూషలేము మందిరంలో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ అందరూ వచ్చి రూకలు మార్చుకుంటారని బైబిల్లో కనపడుతుంటుంది. వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళు వచ్చి ఆదివారం కూడా పని చేస్తున్నారు. ఆదివారం పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, ఆదివారం కూడా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? వెళ్ళిపోండి, నా మందిరం వ్యాపారపు ఇల్లు కాదు, దీన్ని శుభ్రం చేయండి. బాగు చేసుకున్నాడు. ఒక్కసారి ఇంటికి వెళ్దాం.
మన కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో ఆలోచన చేద్దాం. అది వంట మొదలుకొని డబ్బు కావచ్చు, పిల్లల ప్రవర్తన కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, భార్య భర్తల ప్రవర్తన కావచ్చు, పిల్లల ప్రవర్తన కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు. బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, చదివించుకోవాలి, బాగు చేసుకోవాలి. రాత్రింబగలు కష్టపడాలి. పిల్లలు కాదు కష్టపడాల్సిందే, పిల్లలతో పాటు భార్య భర్తలు కూడా కష్టపడాలి. పిల్లలు చదువుతూ ఉంటే టీవీ చూస్తుంటారు, మళ్ళీ వాడికి ఏం చెప్తారు? కరెక్షన్ చేసుకోండి. పిల్లలు చదవాలంటే నువ్వేం చూడకూడదు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి టీవీ చూస్తావు, మళ్ళీ వాళ్ళ సెల్ ఫోన్ చూస్తే తిడతావు. తప్పది, నువ్వు బాగు చేసుకో ఫస్ట్. మా పిల్లలు ఇంటికి వస్తే మేము చూడం, మా ఇంటికి రండి. మనం చూస్తే వాళ్ళు చూస్తారు. మనం బాగు చేసుకోవాలి. మనం బాగు చేసి మన పిల్లలకు ఏం చెప్పాలి? పథ్యం అంటే అదే. గర్భంలో ఉన్నప్పుడు పథ్యం ఉంటారు కాబట్టి బయటికి వచ్చినాక పథ్యం ఉండం. మనం చచ్చేంత వరకు పిల్లల కోసం ఏముండాలి? ఏముండాలమ్మా? పథ్యం అనుభవించాల్సిందే. వాళ్ళు బాగుపడాలంటే మనం పథ్యం అనుభవించాల్సిందే. ఏం బాబు, మనలో ఉన్నదాన్ని మనం ఏం చేసుకోవాలి? వాళ్ళందరూ ఏం చేసుకున్నారమ్మా? ఏం చేశారు? దేన్ని బాగు చేశారు? మందిరపు గోడల్ని బాగు చేశారు. మనం ఏం బాగు చేసుకోవాలి? మనం కూడా మందిరానికి కడతామా? అది తర్వాత. ముందు మనల్ని బాగు చేసుకోవాలి, మనం శుద్ధి కావాలి, మనం మంచివారం కావాలి, తర్వాత దేవుని పని చేయాలి. మనం శుద్ధి లేకుండా దేవుని పని చేస్తే ఇది క్రమం అన్నమాట. ముందు ప్రార్థన చేయాలి, దేవుని పని చేయాలంటే. రెండవది ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాతనే దేవుని పని చేయాలి. ఆ పనికి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, ఆ పని సక్సెస్ఫుల్గా ఉంటుంది. విద్యార్థులు ఉన్నారు, మీరు బాగు చేసుకోవాలి, చెడ్డ అలవాట్లు తీసేసుకోవాలి, సమయం అంతా పుస్తకాల దగ్గర కూర్చోవాలి, చదవాలి. చదవాల్సిన టైం చూస్తే ర్యాంకులు వస్తాయి, అంతే. 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఇంటర్కి వెళ్తావు, 16 నుంచి 21 సంవత్సరాలు, 5 సంవత్సరాలు డిగ్రీ అయిపోయేంత వరకు నువ్వు కష్టపడు. తర్వాత 40 సంవత్సరాలు బాగుంటావు. 5 ఏళ్ళు కష్టపడితే 40 సంవత్సరాలు బాగుంటారు మీరు. 5 ఏళ్ళు కష్టపడకుండా ఇష్టానుసారంగా తిరిగావా, ఎన్నేళ్ళు నష్టపోతావు? 40 ఏళ్ళు నువ్వు బాధ నరకం అనుభవించాల్సిందే. మన తల్లిదండ్రులు అందరూ చదువుకోకనే నరకం అనుభవిస్తున్నారు. మళ్ళీ నువ్వు కూడా అదే దారిలో వెళ్తావు. 16 నుంచి 21, 25 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వేం చేయాలి? కష్టపడాలి. నువ్వు బాగు చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. లేదా చచ్చేంత వరకు 60 ఏళ్ళు నువ్వు కష్టపడుతూనే ఉంటావు. నిన్ను ఎవరు బాగు చేయలేదు. నీ ఇష్టానుసారంగా తిరగడానికి లేదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంది కదా, ఏం చెప్పాడు? నీ ఇష్టానుసారంగా తిరగొద్దు అని చెప్పాడు. అది నేను నష్టానికి తీసుకెళ్తుంది. కాబట్టి బాగు చేసుకున్నారు. మనం కూడా ఏం చేసుకోవాలమ్మా? మనం బాగు చేసుకోవాల్సినవి ఉన్నాయా లేదా? నీ ఇంట్లో ఉన్నాయి, నా ఇంట్లో ఉన్నాయి. ఇంక అందులో ఏం డౌట్ లేదు. అన్నీ ఏం చేసుకోవాలి? బాగు చేసుకొని శుభ్రం చేసుకొని ఎక్కడికి రావాలి? ఇళ్ళంతా ఎటో పెట్టి ఇటుకు వస్తే లాభం ఏముంది? బాగు చేసుకొని వద్దాం. ఇల్లు బాగు చేసుకొని మందిరానికి వద్దాం. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇల్లు బాగు చేసుకుపోతే, నిన్ను నువ్వు బాగు చేసుకోలేకపోతే మూర్ఖుడు అవుతావు. ఎంత చెప్పినా మారలేదు అనుకోండి, వాడెవడు? ఎంత చెప్పినా మారలేదు, నేను ఇంతే అంటాడు, వాడెవడు? మూర్ఖుడు. మూర్ఖంగా బతకకూడదు, భక్తిగా బతకాలి. 4వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో వారు బాగు చేసిన మాట 50 సార్లు కనపడుతుంది. బాగు చేసుకొని ఆ తర్వాత దేవుని మందిర పని చేశారు. మందిర పని చేసిన దాంట్లో 3 వచనాలు చూసి నేను ముగిస్తాను. 3 వచనాలు మాత్రమే చూపిస్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి, మనం తర్వాత చూసుకుందాం. 16వ వచనం చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయవచ్చు, సగం మంది ఈటలను, బల్లెములను, విండ్లను, కౌశము ధరించిన వారై వచ్చి. సగం మంది ఏం ధరించారమ్మా? అందరూ ఒకే పని చేయలేదు.
అది 4వ అధ్యాయం. ఒక్కొక్క పని ఒకరు చేశారు, అందరూ ఒక పని చేయలేదు, ఒక్కొక్కరు ఒక పని. ఇదే తలాంతు అంటారు బైబిల్లో. దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా? పాటలు పాడు. దేవుని వాక్యం చెప్పే వరం ఇచ్చాడా? వాక్యం బాగా చెప్పు, బాగా చెప్పు. కసు ఊర్చే పని ఇచ్చాడా? మంచి మనసుతో చేయి. ఒక్కొక్కళ్ళు ఒక పని చేసేదానికి వచ్చారు, అందరూ ఒకే పని చేయలేదు. ఇటుకలు మోస్తాడు ఒకడు, సిమెంట్ మోస్తాడు ఒకడు, నీళ్లు తెచ్చేతాడు ఒకడు. ఇదే కదా కట్టడానికి కావాల్సినవి. ఒక్కొక్కరు ఒక పని చేశారు. అందుకే ఆ పని ఏమైంది? సంపూర్తి. అంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పని. కొంతమంది వస్తున్నారు కానీ అసలు మందిరంలో నేనేం పని చేయాలో నాకే తెలియదు. ఏం పని లేదన్న, అందరు చేస్తున్నారు, నాకేం పని లేదనుకొని వెళ్ళిపోతుంటారు. తప్పది. వాళ్ళు చేస్తుంటారు, నువ్వు కూడా ఏం చేయాలి? ఇదే వాక్యం. నువ్వు కూడా ఏదో పని చేయాలి. రేపు నెల వార్షికోత్సవం జరుగుతుంది, నువ్వు కూడా ఏదో పని చేయాలి. నీ పని కనపడాలి, నీ ఇంటి పని కనపడాలి, నీ పని కనపడాలి. డబ్బు కాదు ఇక్కడ పని, నా వంతు పని. చాలామంది డబ్బు ఇస్తే అయిపోతుంది అనుకుంటారు. మన వంతు పని చేయాలి. పని వేరు, డబ్బు వేరు. ఇక్కడ మనం మాట్లాడుతుంది పని గురించి. నా వంతు పని, నేను ఇది చేస్తాను అన్నా, నేను ఈ పని చేస్తాను, నేను గ్లాసులు కడుగుతాను, నేను గిన్నెలు కడుగుతాను, అందరినీ పిలుచుకొస్తాను. ఎన్ని పనులు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి పనులు. వార్షికోత్సవం అని అందరినీ పిలుచుకొని కదా, మన కుటుంబమే రాకపోతే అన్నీ చేసి మన కుటుంబమే రాము, ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? చెప్పండి. ఆ పనికి అందరము పూనుకోవాలి, అందరము చేతులెత్తాలి, అందరము చేతులెత్తి ప్రార్థన చేయాలి, అందరము బాగు చేసుకోవాలి, అందరము రావాలి దేవుడి సందులకి, దేవుని మాటలు వినాలని రావాలి, దేవుని పని చేయాలని రావాలి. అప్పుడే ఆ పని ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. లేకపోతే కానీ కాదు. పని చేయాలని వచ్చారు. తమ వంతు పని అనే మాట గుర్తుపెట్టుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తమ వంతు నేనేం చేయగలను ఆ పని చేశారు. 17వ వచనం చూడండి. గోడ కట్టువారును, ఇక్కడ రాశాడు. ఎవరంట వీళ్ళు? ఒక బ్యాచ్. ఎవరమ్మా వీళ్ళు? ఒక బ్యాచ్ గోడ కట్టేవారు. రెండవ పని ఏంది? బరువులు మోసేవాళ్ళు. బరువులు ఎవరు మోస్తారు? ఇప్పుడు అశోక్ ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు అనుకోండి, అశోక్ బరువులు మోస్తాడు. అట్లా అనమాట. ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాడు, అశోక్ అని కాదు. ఎవరు బలం ఉంటే వాళ్ళు బరువు మోస్తాడు. బరువు లేనివాడు మోస్తే ఏమవుతుంది? మళ్ళీ మనం అందరం అంబులెన్స్ మాట్లాడుకుని హాస్పిటల్ తీసుకోవాలి. అదే అనమాట. ఎవరి పని వాళ్ళు చేయాలి. అప్పుడు ఏం జరగదు, డిస్టర్బెన్స్ అనేది ఉండదు. నాకు చేత కాదు అయినా నేను చేస్తాను నాన్న వస్తుంటారు, వద్దన్నా నువ్వు ఈ పని చేయన్నా అంటే వినడు, నేను ఆ పనే చేస్తానంటాడు. అట్లా చేస్తే ఏమవుతుంది? నష్టము జరుగుతుంది. ఇది ఎవరు గమనించాలి? ఎవరు బరువులు మోస్తారు, ఎవరు గోడలు కడతారని ఎవరు గమనించాలమ్మా? సంఘ పెద్దలు గమనించి ఆ పని ఇవ్వాలి. ఎవరికి ఏ పని ఇవ్వాలో శ్రద్ధతో ఆలోచన చేసి ఇవ్వాలి. పని ఫెయిల్ కాకుండా ఇవ్వాలి. బరువులు మోసేవారికి బరువులు ఇవ్వాలి, గోడలు కట్టేవారికి గోడలు కట్టాలి. ఇంకా ఏమున్నాయి చూడండి. బరువులు ఎత్తువారు, బరువులు మోసేవాళ్ళు, బరువులు ఎత్తువాళ్ళు. ఇంకా ఒక్కొక్కరు ఒక చేతి పని కదా. ఎంత బాగుంది చూడండి. ఒక్కొక్కరు కదా చెయ్యి కలిస్తే ఏమవుతుంది? గొప్ప పని జరుగుతుంది. ఒకరు కొట్టే శబ్దం వేరు, అందరి కొడితే కట్టే శబ్దము వేరు. అదే కదా, అందరు కలిసి చేస్తేనే కదా ఎరుకు గోడలు ఏమైనాయి, అందరు కలిసి ఉంటేనే కదా ఎరుకు గోడలు ఏమైనాయి, కూలిపోయాయి. అందరూ రావాలి, ఒక్కొక్క చెయ్యి వేయాలి, ఒక్కొక్క పని చేయాలి. శక్తి సామర్థ్యం కొలది డబ్బును కూడా ఇవ్వాలి. దేవుని పని జరగాలంటే రెండూ ఉండాలి. నాకు డౌట్ వచ్చింది, నెహెమ్యా ఒక్కడే కదా, ఇటుకలు ఎట్లా వచ్చినాయి, ఇసుక ఎట్లా వచ్చింది, సిమెంట్ వచ్చింది, ఎట్లా వచ్చింది? తాను ఎంత వేసుకున్నా, తన జీతం ఎంత వేసుకున్నా సరిపోతుందా?
కల్లూరు అంత ఉంటుంది. కల్లూరు ప్రాకారం ఎంత ఉంటుందో యెరూషలేం ప్రాకారం అంత ఉంటుంది. ప్రాకారం అంటే మనం ఏమనుకుంటాం, ఈ చర్చి గోడలు అనుకుంటుంటారా మీరు? కల్లూరు ఉంది కదా ఇప్పుడు, కల్లూరు అంతా ఉంటుంది యెరూషలేం. ఈ కల్లూరు అంతా గోడ చుట్టూ గోడలు కట్టినారు వాళ్ళు. ఎన్ని రోజుల్లో? 52 రోజులు. పుష్పరాజున సున్నం కొట్టాలని స్టార్ట్ చేస్తాడు. అందరం వస్తే ఏమవుతుంది? ఒక రోజులు అయిపోతుంది. ఇందిరమ్మ కాలంలో గోడకు పడగొట్టాలి, అందరం పోతే ఎన్ని రోజులు అవుతుంది? ఒక రోజులే. అట్ట చేయడు పుష్పరాజన్న, ఒక్కడే పోతాడు, ఏదో చేస్తాడు, ఆయాస పడతాడు, ఇంటికి వస్తాడు. కదా, పనికి పూనుకోవాలి, పనికి వెళ్ళాలి, పనికి పూనుకోవాలి. అందరం కలిస్తే పని ఒక రోజులోనే అయిపోతుంది. పనికి సిద్ధపడాలి, పూనుకోవాలి, వెళ్ళాలి. చూడండి ఎలా చేశారు. 18వ వచనం ఎలా చేశారు, ఏ పనులు చేశారని 17వ వచనంలో ఉంది. ఎలా చేశారని 18వ వచనం. చూడండి ఎలా చేశారు. మనం ఇట్లాంటివన్నీ చేపిలే మన సంఘ పెద్దలు. ఏం చేస్తాం, అందుకే మనకు తెలియదు. 18వ వచనం చూడండి ఏముందాడ. మరియు కట్టువారిలో ఒకడు, మళ్ళా ఒక్కొక్కడే ఏం చేసినాడంట, తన కత్తిని, అమ్మో పని చేస్తున్నాడు, పని చేసేటప్పుడు ఏం కట్టుకున్నాడు, మళ్ళీ నడుముకి ఏం కట్టుకున్నాడు, ఎప్పుడు పని చేసేటప్పుడు. ఎందుకు కట్టుకుంటారు కత్తి? చంపడానికి. వాళ్ళు చంపుకోవడం కాదు, శత్రువు వస్తే చంపడానికి సిద్ధపాటు. ఏమా పని చేసేటప్పుడు ఏముండాలి? బైబిల్ అంతా చూస్తే పని చేసేటప్పుడు నడుముకి ఏం కట్టుకున్నారు? ఈ నడుము కట్టుకున్న వాళ్ళల్లో ఒక గొప్ప ఆయన కూడా ఉన్నారు. ఎవరైనా రావాలి, గుర్తు రావాలి. వాక్యం చెప్తుంటే ఒక వాక్యం గుర్తు రావాలి. అప్పుడే మనం కరెక్ట్గా వింటున్నట్టు. వాక్యం వినడం లేదా అర్థమైంది. నువ్వు చెప్పు ఒక వాక్యం చెప్తుంటే ఇంకొక వచనం గుర్తు రావాలి. అప్పుడే మనం వాక్యం విన్నట్టు. ఏం గుర్తు రాలేదంటే మేము ఏం చేయలేము. ఎవరు కట్టుకున్నారు నడుముకు? యేసుప్రభు కట్టుకున్నాడు. పని చేసేటప్పుడు ఏం కట్టుకున్నాడు? నడుము కట్టుకొని ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. మీలో గొప్పవాడు కావాల్సినాడు. ఏం చేయాలమ్మా? ముందు పని చేయాలి, నడుము కట్టుకోవాలి. ఏ పనికైనా నడుము ఏం చెప్తుందంటే సిద్ధపాటు. కత్తి పెట్టుకోవాలి, డాలు పెట్టుకోవాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ పని చేసేటప్పుడు పని చేస్తూ ఉంటే నాకు వచనాలు గుర్తులేదు, టైం అయిపోయింది, అందరు టైంకి వెళ్ళి చూస్తున్నారు, ఆల్రెడీ ముగిచ్చేస్తాను. వచనాలు ఈ పని చేస్తుంటే వాళ్ళ మధ్యలో బైబిల్ పట్టుకొని చదివిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? వీళ్ళందరూ పని చేస్తుంటే ఒక ఆయన ఏం పట్టుకొని పని చేస్తున్నాడు? బైబిల్. ఎజ్రా. ఎవరైనా? ఎజ్రా. చూడండి, బైబిల్ చదువుతున్నాడు. చెప్పండి, చెప్తే ముగిస్తా. బైబిల్ చదువుతాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడే ఆ పని ఏం జరుగుతుంది? ఇప్పుడు వచ్చే నెలలో మనం మీటింగ్స్ పెట్టుకున్నాం. ఏం చేయాలి? నీ ఇంట్లో నువ్వు ఉండు, నా ఇంట్లో నేనుంటాను కదా. అన్నీ పుష్పరాధన చేస్తాడు, ఎవరో కొద్దిమంది చేస్తారు, 5-6 మంది, 10 కుటుంబాలు, ఇంకంతే అన్నా అనుకుంటుంటే అవుతుందా? ఇప్పుడు చెప్పండి, రావాలనా లేదా? నా పని, నా వంతు. ఈరోజు రేపు వారము పుష్పరాధనకు ముందే పేర్లు రాయండి. అన్నా నేను ఈ పని చేస్తాను అని రాయాలి, మారాలి. నా వంతు పని నేను చేస్తాను, నా వంతు పని నేను ఈ పని చేస్తానన్నా. నాకు ఈ పని వచ్చు అన్నా, నేను వంట దగ్గర ఉంటానా, వంట అంతా చూసుకుంటానా, నేను చేస్తానా. రావాలి. శుభ్రం చేసే పని రావాలి, ప్లేట్లు కడిగే పని రావాలి, పిలుచుకొచ్చే పని చేయాలి. అందరం చేస్తే ఆ పనిలో ఉండే ఆనందం వేరు. ఎంతవరకు చేశారు? చివరి వచనం చదివి ముగిస్తాను. చివరి వచనం 23వ వచనం. ఇలాగున నేను కానీ నా బంధువులు కానీ. ఎవరెవరమ్మా? ఎవరెవరు వచ్చారు తల్లి? అండర్లైన్ చేసుకో పుష్పమ్మ. ఏముందాడ? నేను ఏ పనికి వచ్చినారు? వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కాదు, దేవుని మందిరానికి. ఎవరు వచ్చినారమ్మా? పలకండి, ఏమనలేండి, తర్వాత ఏమనలేండి. ఎవరు వచ్చారు? నేను. రేపు మీటింగ్లు జరుగుతున్నాయి. నేను. పూర్తి చేయండి. పిలుస్తాను, పూర్తి చేయండి. నేను నా బంధువులను పిలుస్తాను. నేనే కాదు, నా బంధువులు కూడా పిలుచుకొస్తాను. ఇది దేవుని పని, గుర్తుపెట్టుకోండి.
ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు, ఏదైనా స్పెషల్ మీటింగ్ జరిగినప్పుడు మనం ఒక్కరేం కాదు, నమ్మని వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. నమ్మని మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదొక మంచి అవకాశం. వాళ్ళని ఏం చేయాలి? అమ్మ ముందే చెప్పాలి, రేపు 24, 25 హాలిడే, రండి మా ఇంటికి. ఏడన్నా వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అమ్మ చర్చిలో పెడతాను, ఏం భయపడకండి. మీరు ఎంతమందినైనా పిలుచుకోండి. ఆ 2 రోజులు ఎవరు పెడతారు భోజనాలు? చెప్పండి. ఏం పలకరు? భోజనాలు పెట్టే అవకాశం ఎందుకు ఇస్తున్నాం? వారు ఏం మాటలు వినాలి? ఇక్కడ భోజనం కాదు ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరి మాటలు వింటారు? దేవుని మాటలు. ఎవరు వింటారు? నేను, నా బంధువు. పిలుచుకోవాలా లేదా? ఆలోచన చేయండి. పిలిచండి ఇప్పుడే. పలానా రోజు మా చర్చిలో మీటింగ్, రండి, మా ఇంటికి రండి. నేను ఒకసారి పిలిచి వస్తారా? ఏం మా బంధువులు ఒకసారి పిలిచి వస్తారా? ఎన్నిసార్లు పిలవాలను? పిలిస్తే వస్తారు, పిలిచకపోతే రా. రైట్, ముందుకు వెళ్దాం. నేను ఎవరమ్మా? అదే ఇంట్లో పనులు ఉంటే పనులు కూడా పనులు ఎందుకన్నా, వాళ్ళు బయటనే ఉండాలా, లోపల అట్లా వద్దు. మన ఇంటికి సంబంధించిన అందరు ఎక్కడికి రావాలి? ఇంకెవరున్నారు? నా అమ్మెడున్నా పని చేసేవాళ్ళు కూడా, మా ఇంట్లో పని చేసేవాళ్ళు, మా ఇంట్లో పనికి వచ్చేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను పనిచేసే చోట ఉన్నారు కదా, నాతో పాటు పనిచేస్తారు కదా, నాతో పాటు పనిచేస్తారు లేదా? ఏమన్నా ఆఫీస్లో పనిచేస్తున్నామా లేదా? నాతో పాటు పనిచేసేవారిని కూడా ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడ తీసుకురావాలి? మందిరానికి తీసుకురావాలి. ఎవరిది ఆ బాధ్యత? నెహెమ్యా ఒక్కడిదేనా? మనకు లేదా? మనం కూడా నెహెమ్యాలకు కానవసరం లేదా? అవుదాం. దేవుని పని కొరకు ఒక్కొక్కరు ఒక నెహెమ్యా అవుదాం, ఒక్కొక్కరు ఒక ఎజ్రా అవుదాం, ఒక్కొక్కరు ఒక ఇర్మియా అవుదాం, ఒక్కొక్కరు ఎస్తేర్లాగా అవుదాం. అప్పుడే దేవుని పని గొప్పగా ఉంటుంది. చివరి వచనం చూడండి. మొదలుకొని ఉదయం మొదలుకొని నక్షత్రములు 21వ వచనం. ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపరకు ఈటను ఎప్పటి నుంచి పనిచేశారమ్మా? ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని ఎంతవరకు? సాయంత్రం. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? 6కో 7కో కనపడతాయి. అంతవరకు ఏడున్నారు వీళ్ళు? ఏడున్నారు వీళ్ళు? మందిరంలో దేవుని పని చేశారు. చూడండి, మనం 1 గంట చేస్తే, ఒక అర్ధగంట చేస్తే ఇంక అయిపోయిందని వెళ్ళిపోతాం. దేవుని పని ఉదయం మొదలుకొని ఎంతవరకు చేశారు? నక్షత్రాలు కనపడేంత వరకు దేవుని పని చేశారు. అందుకే ఆ పని ఎన్ని రోజులు ముగిసింది? 52 రోజుల్లోనే ముగిసింది. ఒక గొప్ప పని. తక్కువ టైంలో పనిచేసిన వాడు నెహెమ్యా. నెహెమ్యాలాగా పని ఎవరూ జరిగించలేదు. ఆ పనికి అందరూ పూరుకున్నారు, అందరూ తమ శక్తి మీద కష్టపడ్డారు. చివరి వచనం చూడండి, 23వ వచనం. ఈలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి విన్నవారు పారవారు కానీ ఉదువుకొనుటకు తప్ప మరి దేనికి. చూడండి, ఎన్ని రోజులు చేసినారు? ఏం మార్చుకోలేదంట వాళ్ళు? ఏం మార్చుకోలేదమ్మా? తమ బట్టలు కూడా మార్చుకోకుండా ఏ పని చేసినారు? చూడండి, పని. ఇంకా వాళ్ళకు పరలోకంలో గిఫ్ట్లు ఉంటాయా, మనకు గిఫ్ట్లు ఉంటాయా? చెప్పండి. ఆల్రెడీ వాళ్ళే గిఫ్ట్లు సంపాదించుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు ఏమిస్తాడు? వీళ్ళందరికీ పరలోకంలో ఎవరిస్తారు? దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఈ పని ఇలా చేసినందుకు బహుమానాలు ఇచ్చేవాడు ఎవరు? అమ్మా, దేవుని పనిలో పని చేస్తే బహుమానాలు ఇచ్చేది ఎవరు? నీ కుటుంబానికి బహుమానం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి దీవెన. ఈ విధంగా చేస్తే దీవెన, ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి అది వార్షికోత్సవం కావచ్చు, సంఘంలో కూడికలకు కావచ్చు, దేవుని పని కావచ్చు, అందరం రావాలి, అందరం కూడుకోవాలి. నా వంతు పని నేను చేయాలి. పని చేస్తే ఏమొస్తుంది? ఆ పని విజయవంతం అవుతుంది. ఆ పనికి దేవుని దీవెనలు వస్తాయి. కాబట్టి నెహెమ్యా వచ్చాడు, ఒక్కడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. రెండవది ఏం చేసుకున్నారు? బాగు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏం చేసుకున్నారు? ఫస్ట్ మనం కూడా మనం శుద్ధ హృదయంతో రావాలి, మంచి మనసుతో రావాలి, స్థిర మనసుతో రావాలి, ఏక మనసుతో రావాలి. 2 మనసులు ఉండకూడదు, ద్విమనసుతో రావకండి. ఏ మనసుతో రావాలి? ఏక మనసుతో రావాలి, మంచి మనసుతో రావాలి, స్థిర మనసుతో రావాలి, శుద్ధ హృదయంతో రావాలి, బాగు చేసుకొని రావాలి. దేవుని పని చేయాలి. ఊరికే కూర్చోకూడదు. ఏం చేయాలి? మన వంతు పని చేయాలి. అప్పుడు ఆ పని ఏమవుతుంది?
ఆ పని ఏమవుతుంది చెప్పండి? విజయవంతం అవుతుంది. కాబట్టి మన ఎదుట ఉన్న సంఘములో ప్రకటించబడి మనం చేసుకునే ఆ పనికి అది విజయవంతం కావాలంటే మొదటగా ఫస్ట్ డ్యూటీ ఏం చేయాలి? మనమందరం ప్రతి ఒక్కరం ప్రతిరోజు మన నోట్లో రావాల్సిన పదం ఏంది? దేవా, ఆ వార్షికోత్సవం బాగా జరగాలి, వాతావరణం బాగా జరగాలి, డబ్బులు కావాలి, నేను ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళని కూడా దయచేయనైనా అని ప్రార్థన చేయాలి. వాక్యం అందించే వారి కోసం ప్రార్థనలు చేయాలి. రాత్రి జరిగే ఆ ఆదివారం 3 కూడికలు, సోమవారం జరిగే 3 కూడికలు, వాటన్నిటి కొరకై మనం ఏం చేయాలి? భారంతో బాధ్యతతో పని చేస్తూ ఎవరిని పిలుచుకురావాలి? నేను, నా బంధువులు, నా పరివారం, నేను పనిచేసేవాళ్ళు స్పెషల్గా పిలుచుకురండి. స్పెషల్ గ్రీటింగ్ ఇవ్వండి, స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వండి. వాళ్ళు వస్తారు, దేవుని మాటలు వింటారు, రక్షణ పొందారనుకోండి, ఎవరికి ఆశీర్వాదం వస్తుంది? అమ్మ, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా ఒకటే, ఒక మనిషిని పిలుచుకొచ్చి వారు నమ్ముకొనిచ్చేటట్లు చేసినా ఒకటే. అంతటి ఆశీర్వాదాన్ని మనమందరం పొందాలని, దేవుడు మనలందరినీ బలపరచాలని, ఆ పని కొరకై మనం సిద్ధపడదాం. ఆ పనిని, గొప్ప పనిని నెహెమ్యా ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు చేసినట్లుగా మనం చేద్దాం. దేవుని మహిమపడదాం, దేవుని ఘనపడదాం. అలా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యాన్ని మనందరి నిమిత్తమై దీవించుగాక.